అమరావతి రీస్టార్ట్ ఈవెంట్ అని చెప్పి చాలా పెద్ద గ్యాదరింగ్ నడుస్తుంది. దానికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. అదే ఈవెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అటెండ్ అయ్యారు, కళ్యాణ్ గారు అటెండ్ అయ్యారు. పెహల్గాం ఉగ్రవాది దాడి అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద డార్కెస్ట్ చాప్టర్స్. దేశం మొత్తం బాధపడుతుంది, అందరి రక్తం ఉడికిపోతుంది అనే మీనింగ్ వచ్చినట్టు మాడుతూ వి బిలీవ్ ఇన్ మోదీ గారి లీడర్షిప్ అని వాళ్ళు చెప్పారు. ఈ అమరావతి ఇష్యూ గురించి మాట్లాడాలంటే దాని గురించి సెపరేట్ వీడియోనే చేయాలి, గత 10-11 సంవత్సరాలుగా ఏం జరిగిందని. బట్ ఫంక్షన్ కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళినప్పుడు మోదీ గారు వాజ్ వెరీ అప్సెట్ అని. ఇన్ఫాక్ట్ ఆయనే కాదు, రూలింగ్ అపోజిషన్ అనే భేద భావం లేకుండా ఖచ్చితంగా పర్పెట్రేటర్స్ ని పట్టుకోవాలి అని భారతదేశం మొత్తం ఎదురు చూస్తున్న టైం. దాని కారణం ఒక్కటే, మనం ఎక్కడ సైలెంట్ గా ఉందామన్నా పాకిస్తాన్ దగ్గర గానీ, ఎల్ఓసి దగ్గర గానీ, రాజస్థాన్ బార్డర్ దగ్గర గానీ, అంతెందుకు అక్కడ ఆర్మీ చీఫ్ అసీం మునీరే కాదు, ప్రైమ్ మినిస్టర్ షేబాజ్ షరీఫే కాదు, వాళ్ళ పార్లమెంట్ లో ఏ డిస్కషన్ నడుస్తుందో మీరు వింటే, పల్వాషా మొహమ్మద్ జై ఖాన్ అని ఈవిడ పాకిస్తాన్ అప్పర్ హౌస్ లో సెనేటర్. ఈవిడ అంటున్న మాటలు ఎలా ఉన్నాయంటే, అసీం మునీర్ గానీ ఈవిడ గానీ వీళ్ళందరూ కోఆర్డినేటెడ్ గా మాట్లాడుతున్నారా? ఒక దేశం మీద ఎంత ద్వేషం ఉంటే ఇలా మాట్లాడతారు? కమ్యూనల్ హార్మనీకి భంగం కలిగించి మత విద్వేషాలు రెచ్చగొడదాం అనే ఆలోచన ఉంటే తప్పితే ఈ స్టేట్మెంట్ బయటికి రాదు. ఆవిడ అంటారు, పాకిస్తాన్ ఆర్మీ మన అయోధ్యకు వచ్చి బాబ్రీ మస్జిద్ రీకన్స్ట్రక్షన్ కి కొత్త ఇటుకేస్తారంట, దానికి ఆజాన్ ఇచ్చేది అసీం మునీర్ అంట. ఇది నేను చెప్పడం కాదు, మీరే వినండి. मस्जिद की पहली ईंट उसकी बुनियाद में पिंडी से एक आम सिपाही लगाएगा और उसमें पहली अजान పాకిస్తాన్ का सिपा सलार आसिम मुनीर देगा. గుర్పంత్వంత్ సింగ్ పన్ను లాంటి వ్యక్తికి ఆయన ఎక్కడో అమెరికాలో కూర్చున్నాడు. ఆయన ఖాళిస్తానీ మూవ్మెంట్ అని చెప్పి ఇండియాని ఎలా ముక్కలు చేయాలని ఆలోచిస్తున్నాడు. అక్కడ గ్రూప్ నేసుకొని మన భారతదేశంలో మన పంజాబ్ లో అతన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేక అక్కడ భారతదేశానికి విరుద్ధంగా మాట్లాడుతుంటే ఇక్కడ ఈవిడ ఇదే స్పీచ్ లో అక్కడ అప్పర్ హౌస్ లో ఉండే వాళ్ళందరికీ చెప్తున్నారు ఆవిడ ఆయన ఒక లీడర్. सिखों के जो लीडर है गुरपतवंत सिंह पन्नू, उनकी जुर्रत को सलाम पेश करना चाहिए हमें हाउस को, जिन्होंने कहा है. నేను నిజం చెప్తున్నాను, ఆయన లీడర్ అని పిలిస్తే ఏ భారతీయుడికైనా రక్తం ఉడికిపోతుంది. అలాంటి ఉగ్రవాదిని పట్టుకుని ఈవిడ లీడర్ అంటుందంటే ఆయనకి ఫండింగ్ ఎక్కడి నుంచి వెళ్తుందో మనకి ఈజీగా అర్థమవుతుంది. ప్రపంచం మొత్తంలోనే ఉగ్రవాదానికి క్యాపిటల్ అయిన పాకిస్తాన్ నుండి మీ అందరికీ అర్థమయ్యేలా చెప్తే, అఫెన్స్ అని ఒకటి ఉంటుంది, డిఫెన్స్ అని ఒకటి ఉంటుంది. రోజు యూఎన్ దగ్గరికి వెళ్ళి లేదా వేరే దేశాల దగ్గరికి వెళ్ళి అర్థిస్తుంది పాకిస్తాన్. ఇండియా మమ్మల్ని ఏదో చేయబోతుంది, 24 గంటలు, 36 గంటలు, 48 గంటలు అని చెప్పి కౌంట్ డౌన్ మొదలు పెడుతుంది. మన ఎటువంటి టైం లైన్స్ అనౌన్స్ చేయలేదు. ఈ టైంలో డైరెక్ట్ గా దిగి బహిరంగంగా యుద్ధం చేయడం అంత కరెక్ట్ కూడా కాదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. యుద్ధం అనగానే మన మైండ్లో ఒక ఆడియో విజువల్ ఇన్పుట్ వస్తుంది. కళ్ళు మూసుకుంటే బార్డర్ లాంటి సినిమాలో చూపించినట్టు, కార్గిల్లో జరిగినట్టు లేదా 1971లో జరిగినట్టు మనం అనుకుంటాం. బట్ ఇవాటి యుద్ధం అంటే ఇండియా ఇస్ ప్లేయింగ్ ఎ వెరీ స్ట్రాటజిక్ గేమ్. ద ప్రింట్ లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక ఎక్స్పోస్ట్ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాగ్ గారిది. ఆయన ఒక వెరీ వ్యాలిడ్ పాయింట్ అన్నారు. దాడి చేయడం కన్నా ఎక్కడ శత్రు దేశం దాడి చేసేదో అని ఒక భయం ఉంటుంది కదా, ఆ భయం అన్నిటికన్నా ప్రమాదకరం. పాకిస్తాన్ మనం అలాగే ఉంచాలి. మన ప్లాన్ ఏంటో పాకిస్తాన్కి తెలియకూడదు. ఏం చేస్తామనే భయంతోనే బ్రతకాలి. లెట్ ఇట్ క్రై వుల్ఫ్. అంటే సింపుల్ గా చెప్తున్నాను నేను, ఏ దేశాలను అయితే పాకిస్తాన్ అర్థిస్తుందో, యూఎస్ అయి ఉండొచ్చు, చైనా అయి ఉండొచ్చు, లేదా యూఎన్ లాంటి సంస్థ అయి ఉండొచ్చు, వాళ్ళకి ఇంకా చిరాకు వచ్చేయాలి. ఎన్నిసార్లు రోజు వచ్చి అదే పాట పాడుతుంది పాకిస్తాన్ అని చెప్పి వన్స్ వాళ్ళు పాకిస్తాన్ సీరియస్గా తీసుకోవడం ఆపేసిన తర్వాత, పాకిస్తాన్ కూడా ఇటువంటి దాడి మా మీద జరుగుతుంది అని ఇండియా నుంచి ఎక్స్పెక్ట్ చేయనప్పుడు కొట్టాలి. అండ్ ఇట్ షుడ్ హిట్ లైక్ ఎ థండర్ బోల్ట్. ఇది నేను అంటున్న మాట కాదు, పనాగ్ గారు అంటున్న మాట. వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు రిలీజ్ చేస్తున్న వీడియోలు మీరే చూడండి. మన జమ్మూకి దగ్గరలో వాళ్ళు ఏవో టెస్ట్లు ఏవో కండక్ట్ చేసుకుంటున్నారు. ఆర్టిలరీ గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రాజస్థాన్ బార్డర్ దగ్గర డిప్లాయ్ చేస్తున్నారని చెప్పి ఇండియా టుడేలో ఆర్టికల్ కూడా వచ్చింది. దాని అర్థం ఏంటి? ఇన్ని రోజులు కనబడని అసీం మునీర్ సడన్ గా ఫ్రంట్ లైన్స్ లోకి వచ్చి మ్యారేజ్ రిసెప్షన్ కి తీసినట్టు మంచి ఫోటో షూట్లు, వీడియో షూట్లు అన్ని తీసుకొని ఆ న్యూస్ పేపర్ లో కొడుతున్నారు. దీని రీజన్ ఏమై ఉంటుంది? అన్నిటికీ ఆన్సర్ ఒకటే, ఇండియా పిఓకే లేదో గట్టిగా ప్లాన్ చేస్తుంది. ఒకవేళ గానీ ఇండియా అలా చేస్తే బార్డర్ దగ్గర మొత్తం మన ఇండియాని ఇరిటేట్ చేయాలి అనే ఒక సంకల్పం తప్పితే నాకు ఇంకేం కనబట్ల. ఇంకా గట్టిగా మాట్లాడితే మన ఇండియన్ ఇంటెలిజెన్స్ కి బంగ్లాదేశ్ దగ్గర కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి, ఐఎస్ఐ ఫుట్ ప్రింట్ పెరుగుతుంది, పాకిస్తాన్ నుంచి ట్రూప్స్ వస్తున్నాయి ఇక్కడికి. అంటే యుద్ధం కనుక వస్తే 1 ఫ్రంట్ వార్ కాదు, 2 ఫ్రంట్ వార్ చేద్దాం అనుకుంటున్నారు. దీంట్లో మనం డీప్ గా వెళ్తే, అండ్ ఆల్సో జియో పాలిటిక్స్ లో మనం చూస్తే టామీ బ్రూస్ అని స్టేట్ డిపార్ట్మెంట్ స్పోక్స్ పర్సన్ ఆవిడ డైరెక్ట్ గా చెప్తున్నారు యూఎస్ సపోర్ట్ ఇండియాతోనే అని. ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అండ్ మన చాణక్య నీతి మనం ఎలా వాడాలి ఈ టైంలో, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశానికి. 10 రోజులు అయిపోయింది కదా పెహల్గాం మర్చిపోదాం అంటే, ఆ ప్రాణాలకు విలువ 10 రోజుల నాకు తెలియక అడుగుతున్నా. మన దేశ ఎదుగుదలతో పాటు సమగ్రత కూడా మనకి ఇంపార్టెంట్. దీన్నే ఇండియన్ సోవర్నిటీ అంటారు. ప్రతి భారతీయుడు లోపల చెప్పుకోలేడు కానీ తోటి భారతీయుడిని చూసినప్పుడు లోపల ఫీల్ అయ్యే ఫీలింగ్ ఇది. అక్కడ పెహల్గాంలో మధుసూదన్ రెడ్డి గారికి జరిగిన ఇన్సిడెంట్ వింటుంటే మనకి ఇక్కడ ఎందుకు నొప్పి వస్తుంది? మంజునాథ్ గారిని నిర్దాక్షిణంగా కాల్ చేస్తే మన దేశపు నేల మీదకి వచ్చి మళ్ళీ అది పిఓకే కూడా కాదు. అందుకోసం అని మనం మాట్లాడాలి, ఈ గొంతు రేజ్ అవ్వాలి. అండ్ ఎవ్రీ సింగిల్ డే జియో పొలిటికల్ టెన్షన్ కి సంబంధించి ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో చాలా అప్డేట్స్ వస్తున్నాయి. వాటిలన్నింటినీ ఓ దగ్గర తెచ్చి ఒక 15-20 నిమిషాలు వీడియో చేసి మీ ముందు పెట్టేస్తున్నాం, కన్సైజ్ గా అందరికీ అర్థమయ్యేలా. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు కూడా. దానివల్ల కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. మీరు కానీ ఆ కొత్త వాళ్ళలో ఒక్కళ్ళైతే నా డైలీ వీడియోస్ మిస్ అవ్వకుండా చూద్దాం అనుకుంటే, నేను వీడియో పెట్టిగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.
డన్. మీ కాంటెక్స్ట్ మొత్తం అర్థం కావాలంటే నేను చెప్పడం కాదు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు ఎవరైతే ఆన్ గ్రౌండ్ ఉన్నారో ఇవాళ సిచువేషన్ మీద వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫస్ట్ తెలుసుకుందాం. జనరల్ బిపిన్ రావత్ గారు ఆయన ఒక టర్మ్ ని కాయిన్ చేశారు. ఇట్స్ కాల్డ్ ద 2.5 వార్ ఫ్రంట్ డాక్ట్రిన్. ఇది ఎల్ఓసికి సంబంధించి ఆయన ఏ కాంటెక్స్ట్ లో అన్నారంటే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది మనకి 1947-48 నుంచి వస్తున్న ఒక తలనొప్పి. వాళ్ళు ఇల్లీగల్ గా ఆక్యుపై చేసుకున్న నేల. ఇది ఎవరేమన్నా అదే నిజం. మధ్యలో 1971లో ఒక యుద్ధం జరిగింది ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో. దేనికి? అప్పటి ఈస్ట్ పాకిస్తాన్ మీద వెస్ట్ పాకిస్తాన్ చేస్తున్న దౌర్జన్యాలను చూసి చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియాకి వచ్చేసారు. ఆ టైంలో ఇండియా చూస్తూ ఊరుకోలేదు. హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ లో బంగ్లాదేశ్ లిబరేషన్ కి సపోర్ట్ చేద్దామని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ మీద ఒక మిలిటరీ యాక్షన్ నడిపించారు. దట్ ఈస్ 1971 వార్. మీకు గట్టిగా ఎటువంటి బటర్ పోయకుండా చెప్పాలంటే పాకిస్తాన్ ఎంత చిత్తుగా ఓడిపోయిందంటే 92,000 మంది సరెండర్ అయిపోయారు ట్రూప్స్, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు. ఇండియా గెలిచింది, బట్ స్టిల్ మనం సిమ్లా అకార్డ్ సైన్ చేసి 42 స్క్వేర్ కిలోమీటర్స్ మనం లాగేసాం లీపా వ్యాలీ దగ్గర. ఈ లీపా వ్యాలీని మీరు గుర్తుపెట్టుకోండి. మీకు మ్యాప్ లో ఈ పాయింట్ కనబడుతుంది కదా పిఓకే దగ్గర, దిస్ ఇస్ లీపా వ్యాలీ. ఇది మళ్ళీ మన కథలో తర్వాత వస్తుంది. బట్ ఏదైతే మన ల్యాండ్ మనం తీసేసుకున్నామో అది కూడా మళ్ళీ పాకిస్తాన్కి తిరిగి వెనక్కి ఇచ్చేయాల్సి వచ్చింది. దేనికి? సిమ్లా అకార్డ్. ఎల్ఓసి అనే ఒక గీత గీసేసుకొని పేషెంట్ గా నిబద్ధతతో వెయిట్ చేస్తున్నాం ధర్మం గెలుస్తుందని. ఎనీవేస్, ఈ బిపిన్ రావత్ గారు చెప్పిన మాట దగ్గరకు వస్తే, ఈ 2.5 వార్ ఫ్రంట్ డాక్ట్రిన్ అంటే ఏంటంటే, మనం ఇప్పుడు కానీ నిజంగా పాకిస్తాన్తో యుద్ధం చేస్తే చైనా ఖచ్చితంగా దీంట్లో దూరదాం అనుకుంటుంది. వెస్ట్ బార్డర్ దగ్గర అక్కడ యుద్ధం జరుగుతుంటే అనవసరంగా ఇంటర్నేషనల్ కోర్ట్స్ కలలో మనం పడతాం. అదే టైంలో ఇండియాని కార్నర్ చేసి వెస్టర్న్ ఫ్రంట్ ఏదైతే ఉందో చైనాతో మనం షేర్ చేసే బార్డర్, అక్కడ కూడా యుద్ధం జరిగే అవకాశం ఉంది. సో 2 ఫ్రంట్స్. ఈ 0.5 ఫ్రంట్ అంటే ఆయన మీనింగ్ ఏంటంటే, మన దేశంలోనే ఉంటూ కశ్మీర్ మంది కాదు అని బిలీవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి మన ఫస్ట్ వీడియోలో కూడా మాట్లాడాం మనం. ఐ డోంట్ వాంట్ రిపీట్ మై సెల్ఫ్. వాళ్ళు కాకుండా వేరే ఇన్సర్జెంట్స్ ఎవరైతే ఉన్నారో, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉండడం, గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం కరెక్ట్. దర్ ఇస్ నో మిస్టేక్ ఇన్ దట్. బట్ అది భారతదేశ సమగ్రతని దాటి ఉండకూడదు. అల్టిమేట్లీ మనందరం భారతీయులమే. ఎటువంటి ఐడియాలజీ ఉన్నా కూడా శత్రు దేశం వాళ్ళు మనం మాట్లాడే మాటల్ని మన దేశం మీద ఆయుధాల్లో వాడకూడదు. అవి మిసైల్స్ కన్నా గట్టిగా తగులుతాయి. అగైన్ ఈ దేశం నుంచి వచ్చే రెసిస్టెన్స్ 0.5 యాడ్ చేస్తే 2.5 వార్ ఫ్రంట్ డాక్టరింగ్ మన భారతదేశం రెడీ అవ్వాలి అని చెప్పారు. అది ఇలాంటి టైంలో అంత మంచిది కాదు. ఆయన ఉద్దేశం కూడా అదే. మనం ఏం చేసినా ఇట్ షుడ్ బి అ మిక్స్ ఆఫ్ డిఫెన్స్ యాక్టివిటీస్ అండ్ డిప్లొమసీ. అండ్ మనం బార్డర్ దగ్గర యుద్ధం చేస్తేనే యుద్ధం చేసినట్టు కాదు. ఇండస్ వాటర్ ట్రీటీని ఆపడం కూడా ఒక రకమైన వ్యతిరేకతే. గట్టిగా వినండి, 85% నీళ్లు ఝేలం చైన్ ఆఫ్ ఇండస్ నుంచే వస్తాయి. అవి కానీ మనం పాస్ చేస్తే నీళ్లు సరిగ్గా ఉండక సివిల్ వార్ జరుగుతుంది పాకిస్తాన్లో. అది డిప్లొమాటిక్ గా హ్యాండిల్ చేయడం అంటే. దెబ్బకి లోపల వాళ్ళు పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం ఏదైతే ఉందో మూసుకొని దాన్ని మూసేయాల్సి వస్తుంది. తర్వాత ఇంకో వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలి. లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అటా హస్నైన్ గారు. ఈయన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. ఈయన కమాండర్ 15 కార్ప్స్ శ్రీనగర్. ప్రస్తుతానికి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ లో ఛాన్సలర్. ఈయన ఒక నాన్ లీనియర్ సైకలాజికల్ హైబ్రిడ్ వార్ఫేర్ ఉండాలి అని చెప్పిన వ్యక్తి. వీళ్ళందరూ ఆర్మీలో ఉండి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్న వ్యక్తులు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాం మీ అందరికీ. బలూచిస్తాన్ లో ఏం జరుగుతుందో మనందరం చూస్తున్నాగా. హెవీ ఇన్సర్జెన్స్ నడుస్తుంది. నసీం బలూచ్ అని ఆయన డైరెక్ట్ గా వచ్చి బహిరంగంగా బయట మాట్లాడుతున్నాడు. ఆయన మన పష్తూన్లు, సింధులు, బలూచ్లు అందరూ ఒకటవ్వాలి, ఈ పాకిస్తాన్ అనగదొక్కాలి, వి వాంట్ ఎ సెపరేట్ నేషన్ అన్నట్టు మాట్లాడుతున్నారు. బార్డర్ దగ్గర బహిరంగంగా యుద్ధం జరిగి మనం చేయని తప్పుకి పాకిస్తాన్ వాళ్ళు ఇన్స్టిగేట్ చేసిన దానికి అనవసరంగా యుఎన్ లాంటి సంస్థలో మనం ఎందుకు తక్కువ అవ్వాలి? యుఎన్ సెక్రటరీ గుతెరెస్ గారు ఆయన డైరెక్ట్ గా జైశంకర్ గారితో మాట్లాడి మీరు చూసుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. అందరికీ తెలుసు పెహల్గాం వెనకాల పాకిస్తాన్ ఉంది అని. పాకిస్తాన్ లో ఉండే ప్రజలకు కూడా తెలుసు. వాళ్ళకే వాళ్ళ మిలిటరీ మీద నమ్మకం పోతుంది. ఇవాళ జోక్లు వేస్తున్నారు వాళ్ళ ట్విట్టర్ ఎక్స్ లోకి వచ్చేసి, మీరు యుద్ధం చేస్తే 9 లోపల చేయండి, తర్వాత గ్యాస్ ఉండదు, మీరు తుపాకులు ఆర్టిలరీ కొనుక్కోవాలంటే దుడ్లు ఎక్కడి నుంచి వస్తాయి, మాకు కరెంట్ ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఒక ఆవిడైతే డైరెక్ట్ గా నేను ఫ్యాషన్ కాంటెంట్ అది చేసినప్పుడు లెట్స్ గెట్ డ్రెస్డ్ అని చేసేవాడిని. చాలా పాపులర్ ట్రెండ్ అది అప్పట్లో ఇంటర్నేషనల్ గా. అలాంటి లెట్స్ గెట్ డ్రెస్ చేస్తున్నారు. ఆవిడ యుద్ధం వస్తే ఎలాంటి బట్టలు వేయాలి, నీళ్ళు లేకపోతే ఎలాంటి బట్టలు వేయాలని కామెడీ చేస్తున్నారు వాళ్ళ గవర్నమెంట్ కి. అలాంటి స్థితిలో ఉంది పాకిస్తాన్ ఇప్పుడు. అలాంటి పాకిస్తాన్ తో డైరెక్ట్ యుద్ధం చేయకుండా ఈ సయ్యద్ గారు చెప్పినట్టు చాణక్య నీతి వాడి బలూచిస్తాన్కి ఇండియన్ ఆర్మీ సపోర్ట్ ఇస్తే దాన్నే చాణక్య నీతి అంటారు. ఒక దేశాన్ని కొట్టాలంటే డైరెక్ట్ గా కొట్టాల్సిన అవసరం లేదు. అది కూడా రిటాలియేషన్ లో, రియాక్షన్ లో, వెనక నుంచి కూడా వచ్చి కొట్టచ్చు. మన ఇతిహాసాల్లో కూడా ఇదే ఉంది. శ్రీరాములు వారు వాలిని ఎలా కొట్టారు? వాలి అధర్మం వైపు ఉన్నాడు కాబట్టి దట్ యాక్షన్ ఇస్ జస్టిఫైడ్. బలూచిస్తాన్ కానీ సెపరేట్ అయితే పాకిస్తాన్ ఇంకా వీక్ అవుతుంది. మనకి పాకిస్తాన్ కి మాటలు లేవు కాబట్టి ఈ డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నట్టు పాకిస్తాన్ హై కమిషన్ ని తీసి బలూచిస్తాన్ హై కమిషన్ వేస్తే ఇది జస్ట్ ఒక వైల్డ్ ఐడియా అంతే. డైరెక్ట్ గా ప్రపంచానికి చాటి చెప్తున్నట్టే కదా బలూచిస్తాన్ అని ఒక దేశం ఉందని మేము రికగ్నైజ్ చేస్తున్నాం అని. అది మనం పాకిస్తాన్ కొట్టగలిగే దెబ్బ. అంతెందుకు అజయ్ శుక్లా గారు ఈజ్ అ ఫార్మర్ ఆర్మీ ఆఫీసర్, ప్రస్తుతానికి ఒక కాలమిస్ట్. ఆయన తీవ్రంగా గవర్నమెంట్ ని ఖండిస్తారు. బట్ ఎట్ ద సేమ్ టైం అనివార్యం అయితే పాకిస్తాన్ చైనా కలిపి ఏమైనా ప్లాన్ చేస్తే, లేదా చైనా పాకిస్తాన్ ఉసుకొలిపితే మనం ఎప్పుడు రెడీగా ఉండాలి రిటాలియేట్ అవ్వడానికి, యుద్ధం మొదలు పెట్టడానికి కాదు. ఆయన చెప్పేదైనా నేను చెప్పేదైనా. బ్రహ్మ చలిని గారిని పాలసీ రీసెర్చ్ సెంటర్ లో ప్రొఫెసర్ ఆయన, అండ్ ఆల్సో స్ట్రాటజిక్ అఫైర్స్ అనలిస్ట్. మొన్న పాకిస్తాన్ రైల్వే మినిస్టర్ బయటకు వచ్చి బహిరంగంగా ఓ మాట చెప్పాడు కదా, చాలా దాన్ని ఏమంటారు అపర మేధావిలాగా, ఇండియా పాకిస్తాన్ చూసి భయపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, 130 న్యూక్లియర్ మిసైల్ ఇండియాని పాయింట్ చేస్తున్నాయి అంటున్నాడు ఆయన. లెట్ మీ మేక్ ఇట్ క్లియర్, రష్యా లాంటి దేశం కూడా యుక్రెయిన్ తో యుద్ధం చేస్తున్నప్పుడు న్యూక్లియర్ వార్ హెడ్ ఉపయోగించలేదు. ప్రపంచం మొత్తం తలకిందలైపోతుంది.
ఇట్లా న్యూక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే. సో అలా భయపడితే భయపడకూడదు అని చెప్పిన వ్యక్తి బ్రహ్మ గారు. మన స్ట్రాటజీ మనకు ఉండాలి, వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అయి ఉండకూడదు అని. పాకిస్తాన్ ఇప్పుడు అదే చేస్తుంది. ఇండియా ఏదో చేస్తుందని భయపడి వాళ్ళ సర్కిల్స్ లో ఉండే జిరేన్ డాక్టరీని వాడి ప్రియంటివ్గా ముందుకు వాళ్ళు రావడానికి ఈ వీడియోలు అవి రిలీజ్ చేసి సినిమా షూటింగ్ వచ్చినట్టు అందరూ మంచిగా బిర్యానీ తినొచ్చి కూర్చొని ఈ J-10లతో, J-10 అంటే ఎంత వెనకబడిన జెట్ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సెపరేట్గా JF-17 అయినా పర్వాలేదు, కానీ ఆ J-10 బయటికి తీయకండి, ఉన్న పరువు కూడా పోతుంది. దానికి మంచి వైవిధ్యభరితమైన పేరు కూడా పెట్టారు, ఎక్సర్సైజ్ హ్యామర్ స్ట్రైక్ అని. ఈ చైనీస్ ఆర్టిలరీ గన్స్ ని వాడుతూ భారతదేశానికి ఏదో మెసేజ్ ఇద్దామని చూస్తున్నారు. ఒక సినిమాలో ఒక డైలాగ్ కూడా ఉంటుంది, డిక్కీ బలిసిన కూడా చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొట్టినట్టు అని. దానికి మించిన జస్టిఫికేషన్ దీనికి ఉండదని నా అభిప్రాయం. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అండ్ దేర్ ఇస్ సంథింగ్ దట్ ఐ డీప్లీ బిలీవ్ ఇన్. హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు పాకిస్తాన్లో ఇవాళకి ఉన్నారు, మంచిగా సెక్యూరిటీతో ఉన్నాడు ఆయన. మనం కానీ స్ట్రైక్ చేస్తే అది ఈసారి 1965 లాగా, 1971 లాగా, 1999 కార్గిల్ యుద్ధంలో ఉండాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఏ రోజు ఇండియా పాకిస్తాన్ సమఉజ్జీలు కాదు. ఈ రోజు బహిరంగ యుద్ధం చేసే స్థాయి కూడా పాకిస్తాన్కి లేదు. వాళ్ళ వార్ హెడ్ కానీ, ఆర్టిలరీ గన్స్ కానీ, జెట్స్ కానీ, సబ్మెరీన్స్ కానీ అన్ని రిపేర్లో ఉన్నాయి. మన స్థాయి తగ్గినట్టు అవుతుంది. కానీ ఒక పెద్ద మెసేజ్ బయటికి వెళ్ళాలంటే, ఆ ఉగ్రవాదం ఆగాలంటే, పెహల్గామ్ లాంటిది మళ్ళీ జరగకూడదంటే దర్ ఇస్ వన్ సొల్యూషన్. ఈసారి కొట్టే దెబ్బ ఇంటర్నేషనల్ సర్కిల్స్ లో వినబడాలి. అది ఎప్పుడు, ఎలా, ఎందుకు అనేది మన డిఫెన్స్ ఫోర్సులు డిసైడ్ చేస్తాయి. ఆ ఫ్రీ హ్యాండ్ మోదీ గారు ఇచ్చారు కూడా. అండ్ దే నో బెటర్. పేషెంట్ గా వెయిట్ చేద్దామా లేదా ఇంపల్సివ్ గా కొడదామా, గాల్లోంచి కొడదామా, భూమి మీద కొడదామా అనేది మన CDS గారు డిసైడ్ చేస్తారు. మనం చేయగలిగిందల్లా ఒక్కటే, ఉగ్రవాదం అనేది మనం షేక్ చేయలేదు. ఇట్ ఈస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ కంట్రీ. ఇవాళ పాకిస్తాన్ పార్లమెంట్ లో బహిరంగంగా బయటకు వచ్చి అయోధ్యకు మేము వచ్చేస్తాం, ఫౌండేషన్ పెట్టేస్తాం, ఇటుక లేసేస్తాం, పాటలు పాడేసుకుంటాం అనే థాట్ మీకుంటే అవి జస్ట్ మీ పగటి కళలు మాత్రమే. డోంట్ యూ డేర్ గెట్ ఇన్ టు అవర్ టెరిటరీ. అది మీ ప్రాణాలకే ముప్పు. పోతారు. మీ మంచి కోరి చెప్తున్నాం, గీతకు అవతల పక్కే ఉండండి. గీతకు అవతల పక్క ఉన్నంత వరకే భద్రంగా ఉంటారు. ఒక వ్యక్తి అధికార దాహం కోసం మీ ప్రాణాలని పణంగా పెట్టకండి. మీరు తీవ్రమైన భయాందోళనలో ఉన్నారని మా అందరికీ తెలుసు. దానికి కారణం మీరే, మేం కాదు. ఉగ్రవాదుల్ని పెంచారుగా, పారా కమాండోస్ ని బార్డర్ దాటించారుగా, కింద నుంచి రంధ్రాలు కట్టారు, ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు, మా భూమి మీద మతోన్మాదంతో సివిలియన్స్ ని చంపారు. మరి దానికి లెక్క ఎవరు కడతారు? యూ థింక్ యూ కెన్ గెట్ అవే విత్ దట్? అది జరిగే పని కాదు. సో ఆ భయంతోనే వెయిట్ చేయండి, పర్వాలేదు. మీలాంటి వాళ్ళ ఒంటికి భయం మంచిదే. వేరే దేశాలకు వెళ్ళి హెల్ప్ కూడా అడగలేరు మీరు. అటు వెళ్తే ఆఫ్ఘనిస్తాన్, మీ దేశంలో బలూచిస్తాన్, చివరికి సౌదీ అరేబియా లాంటి దేశం కూడా ఇవాళ మీ పక్కన నిలబడడానికి రెడీగా లేదు. సో జాలి తప్పితే మీ మీద ఎటువంటి ఎమోషన్ లేదు. బట్ యువర్ గోనా పే ఫర్ పెహల్గామ్. మేము పెహల్గామ్ ని మర్చిపోం. అండ్ అమెరికా బహిరంగంగా మాతో ఉంది. టైమీ బ్రూస్, మార్కో రూబియో, వీళ్ళిద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. షీఈస్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండ్ ఈయన ప్రెస్ సెక్రటరీ. ముందు ఈవిడేమంటున్నారు వినండి. తర్వాత మార్కో రూబియో ఆయన జైశంకర్ గారితో, షరీఫ్ తోనూ మాట్లాడి ఆయన కూడా అదే మాట అంటున్నాడు. వి స్టాండ్ విత్ ఇండియా ఇన్ ఇట్స్ ఫైట్ అగేన్స్ట్ ఉగ్రవాదం. ఉగ్రవాదం అంటే ఏంటి? డిప్లొమాటిక్ గా లైన్ వేశారు, కానీ ఉగ్రవాదం అంటే పాకిస్తాన్, పాకిస్తాన్ అంటే ఉగ్రవాదం, ఈ రెండు సినోనిమ్స్ అనే విషయం మనందరికీ తెలుసు. అండ్ ఇది చాలా రేర్. ఎందుకంటే పుల్వామా అయినప్పుడు కూడా 2019లో దేవర్ ఈక్విడిస్టెంట్. మీరు చూసుకోండి అని అంటే మాట్లాడారు. మేము ఇండియాతో ఉన్నాం అని బలంగా బహిరంగంగా చెప్పలేదు. ఇవాళ మన భారతదేశం వీఆర్ ఎయిమింగ్ ఎట్ $5 trillion ఎకానమీ. చైనాతో కంపేర్ చేస్తే మనం పక్కన కూడా లేవు. ఎక్కడ 18 trillion, ఎక్కడ 4 trillion. బట్ మన గ్రోత్ రేట్ 6.4% ఉంది. ఐ బిలీవ్ ఇన్ మై మదర్లాండ్. నాకు జన్మనిచ్చిన నేల ఇది. కరప్షన్ ఉంది, అన్ని పార్టీస్లో ఉంది. పేదలకి ధనికులకి వ్యత్యాసం ఉంది. రిచ్ కి పూర్ కి గ్యాప్ ఏదైతే ఉందో చాలా ఇన్ఆర్గానిక్ గా ఉంది. ఇన్ఫ్రా ఇస్ నాట్ ద బెస్ట్. బట్ నేను ఒక్కటే నమ్ముతా, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం లోపల సంకల్ప బలం కరెక్ట్ గా ఉంటే, కరెక్ట్ అయిన లీడర్షిప్ ఉంటే, రైట్ టాలెంట్ పూల్ మన దేశంలో ఉంటే, మన దేశపు ప్రజలకు మన దేశం మీద నమ్మకం కలిగితే ఖచ్చితంగా భారతదేశం బెటర్ అవుతుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ దానికి డెవలప్మెంట్ తో పాటు ఇంటిగ్రల్ సోవర్నిటీ కూడా ఇంపార్టెంట్. మన దేశ బార్డర్స్ లో మనం ఉంటే లోపల ఉండే ప్రజలు సేఫ్ గా ఫీల్ అవడం అంతే ఇంపార్టెంట్. అందుకని మన దేశ భద్రత గురించి, సమగ్రత గురించి మాట్లాడాలి. బయట నుంచి ఎవడైనా ఒక ఫోర్స్ వచ్చి లోపల కెలికేసి వెళ్ళిపోతే ఏం లేదు, జస్ట్ కెలుకుదాం అనుకున్నాడు అంతే. వచ్చి ఒక 26 మందిని, 26 ప్రాణాలను ఇలా తీసుకొని వెళ్ళిపోతే వాళ్ళకి సరైన ధీటైన సమాధానం చెప్పాలి. అలా ఎవరైతే చేశారో, చేయించారో, బ్యాకర్స్ తో సహా పరదా వెనకతలు ఎవరైతే ఉన్నారో అందరినీ మెడ పట్టుకొని బయటకు లాగి పడాల్సిన శిక్ష వాళ్ళకి పడేలా చేస్తే అదే మనం చెప్పగలిగే సరైన సమాధానం. మీరు ఐరనీ చూడండి, బంగ్లాదేశ్ కోసం మనం మిలిటరీని పనంగా పెట్టి వాళ్ళకి దేశాన్ని ఇప్పించాం మనం. ఇవాళ అసీం మలిక్ అనే వ్యక్తి, ఆయన ISI చీఫ్, ఆయన కొత్తగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ 3 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న పోస్ట్ అది అతనికి అంటగట్టి 2 పోస్టులు అతనికి ఇచ్చి ఆయన జనవరిలో బంగ్లాదేశ్ వెళ్ళి అక్కడ మిలిటరీ చీఫ్ ని కలిసి మనిద్దరం కలిసి పనిచేయాలనుకొని ఇవాళ బంగ్లాదేశ్ బోర్డర్ దగ్గర ISI ఫుట్ ప్రింట్ పెరిగి ఈ 2 దేశాలు కలిసి మన మీదకి వస్తున్నాయి. లీడర్ని బట్టి ఏదైనా మొహమ్మద్ యూనస్ ఎలాంటి వాడు మనందరికీ తెలుసు. ఇన్ ఎనీ కేస్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఈ 4 లొకేషన్స్ లో ఏ లొకేషన్ ఉంది? ఆప్షన్ ఏ ఇస్ కార్గిల్, ఆప్షన్ బి ఇస్ కర్దు, ఆప్షన్ సి ఇస్ బారాముల్లా, ఆప్షన్ డి ఇస్ పూంచ్. ఇందులో 3 లొకేషన్స్ LOC లోపల ఉన్నాయి, ఒక్కటి మాత్రం LOC బయట ఉంది. అదేంటో కింద చెప్పండి. తెలుసుకుందాం అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఉంటాయి. ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు, లేదా నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా మీరు చూడొచ్చు. 2 వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్, అజయ్ ఫ్రమ్ అని రాసేస్తుంటే వచ్చేస్తుంది. పక్కన టిక్ మార్క్ అదంతా ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. వచ్చేసేయండి, లెట్స్ కనెక్ట్. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టేస్తాను నేను. అండ్ ఈ పర్టికులర్ వీడియో ఇదే ఇండియా పాకిస్తాన్ జియో పొలిటికల్ టెన్షన్ మీద ఒక ఆపరేషన్ నడిచింది LOC దగ్గర. వాళ్ళ FX-16 వచ్చి మన రెఫైల్ చూసి పారిపోయినాయి. దాన్ని మొత్తాన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇదంతా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర జరిగింది.
చాలా ఉత్కంఠగా ఉంటుంది. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐకార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐకార్డ్ రాకపోయినా కూడా జస్ట్ ఒక వీడియో ముందు ఉంటుంది అంతే. డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ మీరు నా వీడియోలో ఎక్కడి వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, అది మామూలు విషయం కాదు. నాకు రైట్ అండ్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అన్ని యాంగిల్స్లో మాట్లాడాలి. దాన్ని ప్రిసైజ్గా ఒక 15-20 నిమిషాలు వీడియోలో చేసి మీరు పడుకునే ముందు ఒక వీడియో ఫార్మాట్లో ఒక నాలెడ్జ్ పిల్ల మీకు అందివ్వాలి అని చెప్పి నన్ను ప్రాణం పెట్టి పనిచేసేలా చేసేది మీ ఉత్కంఠే. అదే నా ప్రేరణ. మీ వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకళ్ళైతే ఎవ్రీ సింగిల్ డే ఒక వీడియో వస్తుంది. ప్రతి అప్డేట్ని కవర్ చేస్తూ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పేస్తాను. నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above soft diplomacy. Rise above arrogance. Rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.